పిల్లారా, మనం ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకుందాం. 7వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, ఆ మెస్సయ్య రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టిండు కదా. ఎలోహిము రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుక్కోవద్దు. న్యాయాధిపతి వాకిడి నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, యావే నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉపయోగించబడింది. ఆ మాట ఏంటంటే, ఆయన రాక సమీపించుతున్నది కనుక. ఇలారా, ఆయన రాక సమీపించున్నది కనుక అంటున్నాడు. అంతేకాకుండా యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా అంటున్నాడు. అంటే యోబు ఎలాగైతే సహనంగా ఉన్నాడో అలాగే మీరు ఆయన రాక సమీపించున్నది కనుక సహనము కలిగి ఉండుడి అన్నాడు. ఆయన ఏం కలిగి ఉండమన్నాడు చెప్పండి? సహనం కలిగి ఉండమన్నాడు. అయితే ఇక్కడ బైబిల్లో సమీపంగా ఉన్నాడు గనుక అని ఉంది. అంటే ఇక్కడ ఆయన రాక సమీపించుచున్నది కనుక అంటే ఆయన రాకడ మనకి సమీపిస్తూ ఉంది. అంటే వాళ్ళ కాలంలో ఆ మాట సమీపముగా ఉన్నది అని ఆ పౌలు గారు, క్షమించండి, యాకోబు గారు ఆ విధంగా వ్రాశారు. కానీ ఇప్పుడు చాలామంది మత్స్య సంఘాల వాళ్ళందరూ కూడా ఇది చదువుకొని ఆయన రాక సమీపంగా ఉంది, యాకోబు వలె మీరు సహనము కలిగి ఉండండి, లేకపోతే యోబు వలె మీరు సహనం కలిగి ఉండండి, సమీపముగా ఉంది అని బోధించుకుంటున్నారు. కానీ ఆయన రాక సమీపముగా ఉన్న కాలంలో మనం లేము, కానీ ఆయన యొక్క రాకడ కాలములో ఉన్నామని గుర్తించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు వలె ఎవరైతే సహనము కలిగి ఉన్నారో ఆ సహనము కలిగిన వారిని, అంటే ఇన్ని సంవత్సరాలు ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, మరి చాలామంది ఆయన నమ్మారు, మృతి నొందారు. అలాగే సజీవురాలైన వధువు కూడా ఉంది లవదీయ సంఘ కాలంలో. కానీ ఆమె కూడా యోబు వలె సహనముతో ఆయన వస్తాడు, ఆయన రాక సమీపంగా ఉందని కనిపెట్టుకుని ఉందన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చి ఎవరిని తీసుకుని వెళ్తాడయా ఇప్పుడు ఆయన వచ్చానంటే, యోబు వలె సహనము కలిగిన వారిని తీసుకొని వెళ్ళడానికి ఈ రెండవసారి వచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యోబు కూడా సహనము కలిగిన వాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అయినప్పటికీ కూడా యోబు వాటన్నిటిని కూడా సహిస్తూ ఆయన కోసము జీవించాడు అన్నమాట. చాలామంది సమస్యలు, శోధనలు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు మమ్మల్ని సర్వశక్తి మంత్రి ఏం మేలు చేశాడేంటి,
మా జీవితంలో శోధనలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు ఇవి తప్ప మాకు ఏమున్నాయి, ఏం మిగిలాయి, సర్వశక్తిని నమ్ముకున్న ఉపయోగం ఏంటని చాలామంది ఆయన వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ యోబు సహనము కలిగి నిలబడ్డాడు. యోబు యొక్క సహనాన్ని చూసి ఆయన సుడిగాలిలో వచ్చి ఆయన ఏం చేశాడనంటే యోబును కలుసుకొని యోబును ఆయన ఏం చేశాడు చెప్పండి, మార్చాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా. యోబు యొక్క శరీరమును మార్చి యోబు దేన్నైతే పోగొట్టుకున్నాడో, దేన్నైతే కోల్పోయాడో దానికి మరలా తిరిగి రెండంతలు ఆయన ఇచ్చాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమీపముగా ఉన్నాడనేది మర్చిపోండి, సమీపంగా ఉన్నాడనేది కాదు. ఇప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. ఆయన మన స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి, ఇమ్మానుయేల్ అనగా సర్వశక్తిమంతుడు మీకు తోడై ఉన్నాడని అర్థము. ఒకసారి పిల్లారా, ఆయన గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి చెప్పండి మీరు ఒకసారి పిల్లారా. లోకాసు వార్త 20 అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు సర్వశక్తిమంతుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఎలోహిము నీకు తోడైనాడని. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించి మరియా భయపడకము, సర్వశక్తిమంతుని వలన ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యాశ్వాని పేరు నీవు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన చాలా అయినా మన స్తోత్రం. కాబట్టి ఈయన ఎవరు? మెస్సయ్య. ఈ మెస్సయ్యను గురించి యెషయా గ్రంథము 8వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఎలోహిం తానే ఒక చూచిన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని. మెస్సయ్యకి ఇంకొక పేరేమిటి చెప్పండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు ఆయన పేరేమిటి చెప్పండి? ఇమ్మానుయేలు. ఓ ఆయన మన స్తోత్రం, హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములు అదే మాట మళ్ళీ చెప్తున్నాడు మేడం ఇక్కడ. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ఎలోహిం తన ప్రవక్త ద్వారా, అంటే యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము సర్వశక్తిమంతుడు మనకు తోడైన అర్థం. ఆయన మనిస్తాడు, హల్లెలూయా. ఇప్పుడు ఆయన సమీపంగా ఉండడం కాదు కానీ, ఆయన ఇదిగో దగ్గరలో ఉండడం కాదు కానీ, ఆయన
ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. ఆయనే వేకు నక్షత్రం అనగా మెస్సయే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు అంతా ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఏలియా తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇద్దరు ఒకే సమయంలో ఉండకూడదు. యోహాను ఉన్నాడు అనుకోండి, మోషే ఉన్నాడు అనుకోండి, మోషే పరిచర్య వేరు, యెహోషువ పరిచర్య వేరు. మోషే పరిచర్య ఏంటంటే ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావడం. కానీ ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన జనులని ఆ యొక్క కానానులను తీసుకునేటువంటి పరిచర్య మోషేది కాదు. అది ఎవరిదనంటే యెహోషువ పరిచర్య. అందుకని యెహోషువ రంగం మీదకి రాగానే మోషే వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోషువ ద్వారా వాళ్ళు కానానులోనికి వెళ్ళిపోయారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. దాన్నే విమోచన అంటే అర్థం ఏంటంటే వెలుపలికి వచ్చుట, లోపలికి పోవుట. అందుకని ఐగుప్తు నుండి వచ్చినప్పుడు 20 లక్షల మంది బయటకు వచ్చారు. కానీ కానానులోకి వెళ్ళేటప్పుడు మాత్రము 20 లక్షల మందిలో 2 మాత్రమే కానానుకు వెళ్ళారు. పిలవబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు 2 కానానులో ఆ కానాను భూమిని అనుభవించడానికి, ఆ కానాను దేశంలో నివసించడానికి ఏర్పరచబడిన వారు 2. పిలవబడ్డ మాత్రము అనేక మంది పిలువబడ్డారు. అలాగే మెస్సై కాలంలో కూడా మనం చూసినట్లయితే యోహాను, ఏలియా ఆత్మ కలిగినటువంటి యోహాను, అతడు రంగం మీదకి వచ్చాడు. అప్పుడు అతడు సువార్త ప్రకటించాడంటే ఆయనకు మార్గం అంటే మెస్సైకి మార్గం సరళం చేసి వెళ్ళాడు. అయితే అప్పుడు మరలా మెస్సై రంగం మీదకి వచ్చినప్పుడు యోహాను వెళ్ళిపోయాడు. 2 ప్రవక్తలు ఉండేది ఒకే ఒక కాలంలో. శ్రమకాలంలో మాత్రమే 2 ప్రవక్తలు ఉంటారు. ప్రతి కాలములో ఒక దూత ద్వారానే మాట్లాడుతూ వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళు అనమాట ఆ కాలంలో. అందుకని 5 రకాల పరిచర్యలు. అందుకని 5 రకాల పరిచర్యల్లో ఎక్కడా కూడా మనం చూసినట్లయితే స్త్రీ బోధకులు లేరు. ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, ఏమండి, వీళ్ళు 5 రకాల పరిచర్యలు కనబడతాయి. కాబట్టి పిల్లారా, అదే బ్రహ్నాం గారు కూడా అదే చెప్పాడు అనమాట. ఆయన కాలములో బ్రహ్నాం గారు చెప్పారంటే 2 ప్రవక్తలు ఉండరు, ఒక ప్రవక్త మాత్రమే. అదే లవదీ సంఘ కాలంలో 7వ దూత ఆ కాలంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యోహాను, అలాగే మెస్సయ్య. యోహాను వెళ్ళిపోయిన తర్వాత మెస్సయ్య రంగం మీదకి వచ్చాడు. అప్పుడు ఇమ్మానుయేలు వారికి తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలుగా ఉన్నాడు అంటే సర్వశక్తిమంతుడు వాళ్ళకి. అంటే యోహానులో ఉన్నాడు, లేడని నేను అంటలేదు, కానీ కొంతవరకు మాత్రమే ఆయన ఉన్నాడు, పూర్తిగా లేడు. కానీ మెస్సయ్యలో అయినట్లయితే పరిపూర్ణంగా సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనమాట. అందుకని మెస్సయ్య చేసిన కార్యాలు యోహాను చేయలేదు. మెస్సయ్య వలె యోహాను సిలువ వేయబడలేదు. మెస్సయ్య వలె మరణాన్ని జయించి యోహాను తిరిగి లేవలేదు. కానీ మెస్సయ్య తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఏ విధంగా తోడై ఉన్నాడంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము సర్వశక్తిమంతుడై ఉండెను, లేకపోతే సర్వశక్తిమంతుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే సర్వశక్తిమంతుడై ఉండెను, ఆ వాక్యమే అదే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినను ఆయన నామనిస్తారు. అంటే సర్వశక్తిమంతుడు ఆనాడు ఒక శరీరాన్ని ధరించుకుని, ఒక శరీరాన్ని అమర్చుకొని, ఇదిగో నాకు గుడారం అమర్చితివి అని ఉంది. సర్వశక్తిమంతుడు ఒక శరీరాన్ని ధరించుకుని ఇమ్మానుయేలుగా వారికి తోడుగా ఉన్నాడా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు కూడా మరలా అదే విధంగా మరలా 2వ రాకడ సమయంలో కూడా ఇక్కడ ఏలియా ఆత్మ కలిగినటువంటి బ్రహ్నాం గారు, జాన్సన్ గారిలో ఉన్నది ఒకే ఆత్మ, ఏలియా ఆత్మ. ఈ ఏలియా ఆత్మ ఏం చేసిందనంటే ఇలారా మోషే వలె మత శాఖ సంఘాల నుండి వధువుని బయటికి తీసుకొచ్చింది అనమాట. హల్లెలూయా. మత శాఖ సంఘాల నుండి వధువుని బయటికి తీసుకొచ్చింది.
అయితే బ్రహ్నాం గారి పరిచర్యలో సొదమ దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమార్ దినములో జరిగిన బైబిల్ చెప్తుంది. కాబట్టి సొదమ దినములో ఎలాగో జరిగిందో అలాగే మనిషి కుమార్ దినములో కూడా ఇదే విధంగా జరిగింది. బ్రహ్నాం గారి పరిచర్యలో మొదటి రాకులు ఏం జరిగాయో అదే జరిగాయి. కాబట్టి పిల్లారా, మనము బ్రహ్నాం గారి పరిచర్య ద్వారా, జాన్సన్ గారి పరిచర్య ద్వారా, అనగా 5 రకాల పరిచర్యల ద్వారా వధువు మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చింది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. వెలుపలికి ఎవరు తీసుకొచ్చారంటే ఏలియా. ఇప్పుడు ఆయన రాజ్యములోకి తీసుకుని వెళ్ళడానికి ఎవరు రావాలంటే ఏలియా కాదు, ఆయనే. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నానని వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు నేనే అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు 1996లో రంగం మీదకి వచ్చాడు. అందుకని ఆయన వేకు చుక్కగా వచ్చాడు కాబట్టి వేకు ఆరంభమైంది. హల్లెలూయా. అందుకనే 1906 నుండి చూసిన 1996 నుండి తెల్లవారుజాము వస్తాయి. 1996లోనే ఆయన పరిచర్యకి ఆయన తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వేకు చుక్కనగా మనిషి కుమారుడు, వేకు చుక్కనగా మెస్సయ్య, వేకు చుక్కనగా నీతి సూర్యుడు, వేకు చుక్కనగా షాలేము రాజు, వేకు చుక్కనగా దావీదు నక్షత్రము, వేకు చుక్కనగా యెహోవా లేకపోతే యావే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చాడు ఇప్పుడు రంగం మీదకి న్యాయాధిపతిగా. ఇప్పుడు ఎవరి కోసం అనంటే సహనము కలిగిన యోబు వలె శోధనలు సహించి, అంటే బండ మీద కట్టబడిన ఇల్లు వలె, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉందనుకోండి, తుఫాను వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, నీటికి కొట్టుకుపోతా తుఫాను. ఎందుకంటే పునాది సరైనది కాదు కాబట్టి. ఎందుకంటే ప్రభు అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి చేరడు. కానీ నీవు ఇక్కడికి వచ్చి నా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా ప్రభు అని ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు అనుకోండి, నీవు ఇసుక మీద కట్టబడిన వ్యక్తివి. అందుకని ఏమైనా శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఏమొచ్చినా నువ్వేమైపోతుంటే వాక్యం మీద నిలబడకుండా పడిపోతుంటావు. పడిపోతావు, పాటించవు. మోసం అనేటువంటిది వరద వల్ల వచ్చినప్పుడు మోసంలో పడిపోతావు, మోసం చేస్తావు, అన్యాయం చేస్తాడు. ఎవరైనా పురుషుడో అమ్మాయో అబ్బాయో కనపడ్డారనుకోండి, వాళ్ళ ద్వారా సాతానుడు శోధిస్తాడు. చూడ అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉందో, ఆ శోధనలో పడిపోతుంటాను. డబ్బు కనపడింది అనుకోండి, ఏమండి శోధనలో పడిపోతుంటాం. లేకపోతే ఎవరి మీద ఏదైనా సహోదరుడు ఎవరైనా నిందలు అనగానే, అవమానాలు పరచగానే, ఏదైనా చేయగానే సహనాన్ని కోల్పోయి, ఏమండి సహనాన్ని కోల్పోతుంటావు, ఓర్పును కోల్పోతుంటావు, నిలబడవు. నువ్వు ఇసుక మీద కట్టబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే పడిపోతుంటావు అన్నమాట. కానీ ప్రభు అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు ఆయన రాజ్యానికి ప్రవేశించడు కన్నా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం నడుచువాడే ప్రవేశిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్త ప్రకారం నడిచే వాళ్ళు ఎలా ఉంటారంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటారు. అది బండ మీద కట్టబడింది కాబట్టి, బండ బలమైంది కాబట్టి, ఆ యొక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పునాది బండ వంటిది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు అన్నది. ఇసుక మీద కట్టబడిన పునాది ఏమైపోతే చెప్పండి, బలమైంది కాదు. కాబట్టి పునాది సరిగా లేకపోతే కిటికీ పోతేనో, తలుపులు పోతేనో, ఏమైనా పోతే బాగు చేసుకోవచ్చు. కానీ పునాది పోతే ఇల్లు మొత్తం తీసేయాల్సిందే. పునాది పోతే ఏం చేయాలి చెప్పండి, ఇల్లు మొత్తం తీసేయాల్సిందే. అలాగే విశ్వాసం అనేటువంటిది, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ 8 సద్గుణాలు ఉన్నాయి. 8 సద్గుణాల్లో విశ్వాసం అనేటువంటిది పునాది అయి ఉన్నది. విశ్వాసం అనే పునాదే కనుక లేకపోతే మిగతావన్నీ కూడా పడిపోతాయి. మిగతావన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి, కూలిపోతాయి. మిగతా సద్గుణాలన్నీ కూడా ఏమైపోతాయి, కూలిపోతాయి. అందుకనే పిల్లారా, చాలామంది ఏం చేస్తున్నారంటే మెస్సయ్య అని పిలుస్తారు, వాక్యం వింటారు,
వెళతారు. వీళ్ళందరూ కూడా ఇసుక మీద కట్టబడినాడు. కానీ వాక్యం విని దాని ప్రకారం నడిచేవారు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నావాడని చెప్పాడు ఆయన. అలాంటి వారే బండ మీద కట్టబడిన వారు గనుక యోబు బండ మీద కట్టబడిన ఇంటి వాడు. యోబు భార్య అయితే ఇసుక మీద కట్టబడింది ఆమె. అందుకనే ఆమె ఆ శోధనలు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందనంటే, ఇదిగో ఆయన్ని దూషించి మరణముఖము, ఈ కష్టాలేంటి, మనకి బాధలేంటి, ఈ శోధనలేంటి, ఎంతో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాం మనం. పిల్లలు ఎక్కడైనా పాపం చేశారేమని వాళ్ళ కోసం బళ్ళు అర్పించే వాళ్ళం. ఇన్ని మంచి కార్యాలు చేసినా కానీ మనకి శోధనలు వచ్చేసాయి. కాబట్టి ఆయన దూషించి మరణముఖమ్మని ఆమె ఆ శోధనలకి పడిపోయింది. ఆమె పడిపోయి తన భర్తను కూడా పడగొడుతుంది అన్నమాట. ఇసుక మీద కట్టబడింది. అంటే ఆమె వాక్యం వినేది కానీ నడిచేది కాదు. అయితే యోబును బట్టి ఆమె రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ కూడా యోబు అయినట్లయితే బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండి సాతాను యొక్క తంత్రములను ఎదిరిస్తూ ఉన్నాడు. యావే వల్ల మేలు పొందుదమా, మనం ఎందుకు ఆయన వల్ల ఈ కీడును అనిపించకూడదు, సాతాను శోధనలు ఎందుకు మనం అనిపించకూడదు. యావే ఇచ్చిన వాడు ఆయనే, తీసుకున్నవాడు కూడా ఆయనే, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. మెస్సయ్య కూడా బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నాడు. అపవాది వచ్చి మెస్సయ్యని శోధిస్తున్నాడు. ఆయన బాప్తిజం పొంది వచ్చాడు. పిల్లారా, ఇదిగో లోకమంతా చూయించాడు. ఇదిగో లోక సింహాసనాలు, లోకంలో ఉన్న బిల్డింగ్స్, లోకంలో ఉన్న కార్లు, లోకంలో ఉన్న విమానాలు, లోకంలో అన్నిటిని కూడా చూయించి నువ్వు నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇస్తానన్నప్పుడు ఆయనకే మొక్కవలసిందని చెప్పి సాతాను మాటలకు లోబడకుండా, శోధనలో, కష్టాల్లో, ఒడిదుడుకుల్లో దుష్టుల మాట వినకుండా, దయ్యం మాట వినకుండా ఆయన వాక్యం మీద ఎవరైతే నిలబడతారో, ఆయన ఎందు విశ్వాసంతో, సహనముతో ఎవరైతే నిలబడతారో వారే నిజమైనటువంటి బండ మీద కట్టబడిన ఇల్లు అయి ఉన్నారు. ఆ బండ మీద కట్టబడిన ఇంటి వంటి వారిని, అలాంటి వారిని తీసుకుని వెళ్ళడానికి రెండవసారి ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. సహనము కలిగిన వారు వరదను సహించారు, తుఫాను సహించారు. ఆ బండ సహనము కలిగిన బండ. గాలుల్ని, సుడిగాలుల్ని అన్నిటిని కూడా తట్టుకొని బలముగా ముగ్గురు యూదుల వలె నిలబడినటువంటి, దానియేలు వలె నిలబడిన, మెస్సయ్య వలె నిలబడిన, పౌలు వలె నిలబడినటువంటి, ఏలియా వలె నిలబడినటువంటి నిజమైన వధువు కోసమే వేకువదూత ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా. ఏలియా వెళ్ళిపోయాడు 95లో. ఏలియా పరిచర్య 1995లో ముగిసింది. ఇప్పుడు ఇమ్మానుయేలు పరిచర్య కొనసాగుతుంది. ఏదో సమీపంగా ఉండడం కాదు, ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన వచ్చి మనకు తోడయుండి మనల్ని ఇప్పుడు ఈ ఉగ్రత నుండి తప్పిస్తూ ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇమ్మానుయేలుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన మనకిప్పుడు తోడుగా ఉన్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ, అపరంజి వంటి పాదములతోనూ, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా అగ్ని జ్వాలల వంటి కన్నులు ఆయనకే ఉన్నాయి, అపరంజి వంటి పాదములు ఆయనకే ఉన్నాయి తప్ప మరి ఎవరికి లేవు. ఆయనే ఇప్పుడు రంగం మీదకి వచ్చి ఒక పాదమును సముద్రం మీదను, ఒక పాదం భూమి మీదను మోపి ఆయన ఇప్పుడు విమోచించువాడుగా ఉన్నాడు. మన శరీరం అంటే ప్రకృతి సంబంధమైన ఈ మరణకరమైన శరీరం నుండి మనల్ని, మరణము నుండి ప్రకృతిని విమోచించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మొదటి ఇమ్మానుయేలుగా వచ్చినప్పుడు మొదటి రాకడలో ఆయన రక్తము చిందించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రెండవసారి
రంగం మీదకు వచ్చి ఆయన బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఎవరైతే యోబు వలె సహనముతో ఉన్నారో, యోబు యొక్క శరీరాన్ని మార్చిన రీతిగా సహనము కలిగిన వారి యొక్క, అంటే శోధనలు సహించి, నిందలు సహించి, అవమానాలు సహించి, యోబు ఎలాగైతే చాలా మంది సహనం లేని వారు, నిందలు సహించలేని వారు, అవమానాలు సహించలేని వారు, శోధనలు సహించలేని వారు పాపం చేస్తారు, వాక్యాన్ని మీరిపోతారు, మాట మీరిపోతుంటారు, ఆలోచనలో మీరు తొలిపోతుంటారు, అన్నిట్లో పడిపోతుంటారు. కానీ నిజమైనటువంటి వారు యోబు వంటి వారు. అందుకనే యోబు యొక్క సహనాన్ని మీరు ఎరుగుదురు కదా. మీరు కూడా పిల్లారా యోబు యొక్క సహనాన్ని కలిగి ఉన్నట్లయితే అలాంటి వారిని తీసుకుని వెళ్ళడానికి సమీపంగా ఉండడం కాదు, ఆయన వచ్చి ఇప్పుడు తోడై ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళదు అక్కడ నీకు తోడై ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళదంటే దావీదు నక్షత్రముగా, అంటే ఆ దూత ఎలా తోడుగా ఉన్నాడో దావీదుకి, ఇప్పుడు కూడా మనకు అదే విధంగా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో నీకు ముందుగా దూత వెళ్ళును. ఎలియాజరుతో చెప్తాడు అబ్రహాం గారు. నిజంగా అక్కడ ఎలియాజరుకి దూత తోడై ఉన్నాడు. ఆ దూత ఎవరో కాదు, మెస్సయ్యే. మోషేకు తోడై ఉన్నాడు. అందుకే నేను విడిపించుటకు నడిపించుటకు దిగి వచ్చానన్నాడు ఆయన. ఆయన ఇమ్మానుయేల్. ఎవరో మోషే, ఏలియా తోడుగా ఉండడం కాదు, ఆ సృష్టికర్త, ఆ ఎలోహిమైన వాడే, సర్వలోకమును సృష్టించిన వాడే తన్ను తాను మరుగు చేసుకుని సామాన్యతలో ఆయన ఇప్పుడు రంగం మీదకు వచ్చి తన వధువుని రహస్యముగా విమోచించుచున్నాడు. రాబో ఉగ్రత నుండి, రాబోయే ప్రళయాన్ని నుండి, భయంకరమైన శ్రమకాలం నుండి తప్పించుటకు ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఉదయకాలపు నక్షత్రముగా, ఉదయకాలపు దూతగా, 8వ దూతగా ఇప్పుడు ఇమ్మానుయేలుగా మనతో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఎవరు తోడున్నారా? చాలా మంది అంటారు, నేను దిక్కులేని దాన్ని, భ్రష్టురాలని, నాకు ఎవరు తోడలేదు. విశ్వాసం నువ్వు ఏమండి? వాక్యం ఏం చెప్తుంది? ఆయన నీకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉన్నాడని అర్థము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా సమీపంగా కాదు, వచ్చి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మిగతా సంఘాలను ఏం చేస్తాడు చెప్పండి? సమీపంగా ఉన్నాడు. ఇదిగో త్వరగా వస్తున్నాడు. వచ్చుడు కాదు సుమా, ఇంకా ఎల్లకాలం అలాగేనా? ఆయన రావలసిన సమయం ఇదే, వచ్చిన సమయం కూడా ఇదే. ఎందుకంటే మనకు ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలు మాత్రమే. 2000 సంవత్సరాల తర్వాత ఇక యూదులను ఆయన రక్షించాలి. కాబట్టి వాళ్ళని రక్షించబోయే ముందుగా మనల్ని రక్షించడానికి రంగం మీదకి వచ్చాడు. అందుకనే కాలం నిద్ర మేల్కొని వేళైంది తెలుసుకుని ఇలాగూ చేయుడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మీకు సమీపంగా ఉందంటున్నాడు. ఆనాడు వాళ్ళు సమీపంగా ఉంటున్నారు, ఇప్పుడు సమీపంగా ఉండడం కాదు, ఆ రక్షకుడు మనకి ఇప్పుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సమీపంగా ఉండు కాదు, ఇప్పుడు తోడై ఉన్నాడు. ఆ సృష్టికర్తే అబ్రాహాముకు తోడై ఉన్నవాడే, ఏలియాకు తోడై ఉన్నవాడే, దానియేలుకు తోడై ఉన్నవాడే, నెహమ్యాకు తోడై ఉన్నవాడే, ఇర్మియాకు తోడై ఉన్నవాడే, ఏలియాకు తోడై ఉన్నవాడే, ఇస్సాకుకు తోడై ఉన్నవాడే, యాకోబుకు తోడై ఉన్నవాడే. ఇమ్మానుయేలుగా అబ్రాహామును కలుసుకొని అబ్రాహాము ఇంటి దగ్గర ఆయన పాలు త్రాగాడు, వెన్న తిన్నాడు, నెయ్యి తిన్నాడు, దూడ మాంసాన్ని తిన్నాడు. ఆయన ఎవరు? ఇమ్మానుయేల్. హల్లెలూయా. అబ్రాహాము రక్త మాంసులు కలిగిన వాడైనందున
అబ్రహాము గారితో స్నేహము చేయడానికి, వాగ్దానము చేయడానికి ఆయన కూడా రక్త మాంసములు ధరించాల్సి వచ్చింది. ఆయన నామనస్తం. హల్లెలూయా. ఓ మొదటి రాకడలో కూడా తన ప్రజలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలి భాగస్తుడు కావలసి వచ్చింది. ఈనాడు కూడా ఆయన వధువు రక్త మాంసములు కలిగి ఉన్నందువల్ల ఆయన కూడా తన వధువుతో ముఖాముఖిగా మాట్లాడడం కోసము రక్త మాంసములు ధరించాల్సి వచ్చింది. యాకోబుతో ముఖాముఖిగా మాట్లాడడం కోసము రక్త మాంసములు ధరించి ఆయన మాట్లాడాడు. ఆయన నామనిస్తారు. ఇమ్మానుయేలుగా ఇప్పుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇమ్మానుయేలు యొక్క పరిచర్య. తీర్పు తీర్చి ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని విడిపించుట కొరకు, పైకి తీసుకొని వెళ్ళడం కోసము, దేహము మరణకరమైన దేహం నుండి విడిపించి తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. దీన్ని మనము నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పిల్లరా, మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. ఆ దినముల గురించి 32వ వచనం నుండి చదువుతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము ఆ గడియను గురించి ఏ మనుషులైనను, పరలోకమందు దూతలైనను, కుమారులైన ఎరుగరు. ఆ తర్వాత ఒకసారి చూడము 29వ వచనము. 28 నుండి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనిడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుడు చూసినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. పిల్లారా చూడండి, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందంటే, వసంతకాలం అంటే ఆయన రాకడా. వసంతకాలం అంటే పూలు పూసే కాలం. అది ఆ పూలు పూసే కాలం అన్ని కూడా చిగుర్చి, చెట్లు చిగుర్చి పువ్వులు పూస్తాయి అన్నమాట. ఆ పూలు పూసే కాలమే వసంతకాలం. వసంతకాలం సమీపంగా ఉంది. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకొనుడి అని. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే 32వ వచనం చదువమ్మా. ఆ దినమును గురించి, ఆ గడిని గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకుడికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలమును. ఇంటి యజమానుడు పొద్దుగుంగి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడికూసి వేళ వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి ఆకస్మికంగా వస్తాడను. హల్లెలూయా. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు 1963 అతీతమైన మేఘము మనిషి కుమారుడు మేఘారుడుగా చూడు. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడుగా వచ్చినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు అయినట్లయితే అస్తమయమును రాలేదు, అర్ధరాత్రిని రాలేదు. ఆయన వేకూచుకు కాబట్టి అస్తమయమును రాడు, అర్ధరాత్రి రాడు, కోడుకు సేవలు రాలేదు. తెల్లవారుజామున రంగం మీదకి వచ్చాడు. 1996లో ఆకస్మికంగా రంగం మీదకి తీసుకొచ్చాడు. ఎందుకనంటే నేను అప్పుడు ఒంగోలులో స్కూల్లో పనిచేస్తుండేవాడిని. ఆ పనిచేస్తున్న రోజుల్లోనే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడే నాకు ఈ కళ్ళన్నీ వచ్చాయి. 1988 అంటే అప్పుడు ఇంకా చారలేదు.
93లో వచ్చిన కళ్ళన్నీ కూడా 93, 95లో వచ్చిన కళ్ళు కూడా అక్కడ వచ్చినాయి. అయితే పిల్లారా, నర్సీపట్నంలో మీటింగ్స్ ఉన్నాయని మా వాళ్ళు రమ్మంటే ఆ మీటింగ్స్ కోసము స్కూల్కి సెలవు పెట్టి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత ఆ కళలు అప్పటి వరకు బయలుపరచబడలేదు. కానీ 95లో జాన్సన్ గారు నిద్రించిన తర్వాత 96లో ఆయన బయలుపరిచినప్పుడు ఆకస్మికంగా పరిచర్యకు, ఇది ఆయన పరిచర్య కాబట్టి ఆకస్మికంగా రంగం మీదకి ఆయన వచ్చాడు. ఆకస్మికంగా వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నేను పరిచర్యకు వచ్చే విషయం నాకు తెలీదు. అర్థమైందా? పరిచర్యకు వస్తానని నాకు ఇక్కడికి వచ్చాక బయలుపరిచాక అప్పుడు వేకొచ్చుక పరిచర్య ఉందని, ఇది మనకు అప్పగించబడిందని, ఇది నాకు అప్పగించబడింది నాకు అప్పుడు అర్థమైంది. అంతేగాని మిగతా పాస్టర్లకు బ్రహ్మాంగ వర్తమానాలు చదివో, బైబిల్ చదివో పాస్టర్ని అయిపోవాలా, పాస్టర్ని అవ్వాలా అనుకోలేదు. చాలామంది ఏమవుతారు చెప్పండి? బ్రహ్మాంగ వర్తమానాలు చదివి పాస్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదివి పాస్టర్లు అయిపోయి అబద్ధ బోధలు చేస్తూ అనేక మందిని మోసగిస్తూ ఉన్నారు. కానీ అలాగూ కాదు. ఆయన ఆకస్మికంగా తీసుకొచ్చాడు. అందువల్ల సమస్తమును కూడా ఆ సమయంలో విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, ఊరిని, ఆ ఉద్యోగాన్ని మొత్తం కూడా వదిలిపెట్టి ఆ పరిచర్యకు నిలబడడం జరిగింది. ఆయన నామనిస్తా. కానీ నువ్వు ఎక్కడుండి కూడా వదిలిపెట్టి ఆయన కోసం రాలేకపోతుంటాం. ఎక్కడుండి కూడా ఏమండి? కాబట్టి పిల్లరా, ఆకస్మికంగా, కాబట్టి ఇప్పుడు ఇమ్మానుయేలు మనకు తోడై ఉన్నాడు. ఈ తెల్లవారుజామున సమీపమున కాదు, ఇంకా సంఘాలన్నీ కూడా సమీపంగా ఉన్నాడు. ఇదిగో వస్తున్నాడు ఆయన, ఇదిగో ఇక్కడ దగ్గరలో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అనుకుంటున్నారు. సమీపంగా కాదు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు ఇప్పుడు భూమి మీద. హల్లెలూయా. ఇంకా సంఘాలన్నీ కూడా ఆయన కోసం కనిపెడుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడా, వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తాడా మనం కనిపెట్టడం కాదు. సహనమ్మ కలిగిన మన కోసమై ఆయన వచ్చి, బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వారి కోసమై ఆయన వచ్చి ఇప్పుడు తీసుకుని వెళుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? ఇమ్మానుయేలు. ఆయనకి పేరేంటి? వేకుచుక్క పేరేంటి? ఇమ్మానుయేలు. దావీదు నక్షత్రం పేరేమిటి? మనిషి కుమారుని పేరేమిటి? కాబట్టి ఇప్పుడు మనం తెల్లవారుజాములో మనం ఉన్నాం. ఇమ్మానుయేలు. ఎందుకనంటే ఇప్పుడు నిన్ను ఆ రాజ్యంలో నడిపించేది ఎవరంటే ఇమ్మానుయేలే. ఆ రాజ్యం అనగా ఆయనే. దానియేలు గ్రంథంలో రాయబడింది, ఆ రాజ్యం అనగా తలరాయని, ఆ రాజ్యమునికన్నటికి నాశనము కలగదని. ఆ మెస్సయ్య అంటాడు, ఆ రాజ్యం అక్కడ ఎక్కడని కాదు కానీ అది మీ మధ్యలో ఉన్నదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏలియా మత శాఖ సంఘాల నుండి బయట తీసుకొస్తే ఇప్పుడు ఇమ్మానుయేలు ఈ తెల్లవారుజామున యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయంలో వారు తెల్లవారుజామున యొర్దాను దాటి వెళ్ళే రీతిగానే ఇప్పుడు కూడా మరణమును దాటించి ఆయన రాజ్యములోనికి చేర్చుట కోసమై ఆయన తన రాజ్యముతో ఆయన వచ్చాడు. ఆయనే తలరాయి. ఆ రాజ్యమే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము. అదే మనము నిత్యము నివసించు ఇల్లు అయి ఉన్నది. వీటన్నిటికీ శిథిలము కలదు కానీ ఇవన్నీ నాశనం అయిపోతాయి. కానీ అందుకనే వీటిని క్షయమైపోయాయని బైబిల్ చెప్తుంది. అక్షయమైనది ఉన్నది, అదే ఆ ఇల్లు, ఆ రాజ్యము. ఇప్పుడు అక్షయతను తీసుకొని వచ్చాడు ఆయన. అక్షయతనగా నాశనం లేనిది. అందుకే దానియేలు అంటాడు, ఆ రాజ్యమునికి ఎన్నటికీ నాశనం కలదంటే నాశనము కలుగదు అని చెప్పాడనంటే అది అక్షయమైనది అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు లోపలికి చేర్చడానికి వచ్చాడు ఇమ్మానుయేలుగా. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడనంటే, మీరు ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం.
ఎల్లప్పుడూ యావేనందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీడి. ఆయన సమీపముగా ఉన్నాడు. మీరు మీ సహనాన్ని సకల జనులకు తెలియబడి. ఎందుకంటే సహనము కలిగిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సాతాను శోధనలు సహించిన వారిని. అందుకనే యోబుని మీరు మాదిరిగా పెట్టుకోండి. యోబు ఎలా నిలబడ్డాడో చూడు. యోబు జీవితాన్ని తెలుసుకో. యోబు ఎలా సహించాడో చూడు. సహనాన్ని కోల్పోయి యోబు బూతులు మాట్లాడలేదు. సహనాన్ని కోల్పోయి యోబు పిల్లారా ఏ పాపము చేయలేదు. సహనాన్ని కోల్పోయి అతడు ఏమి తిరగబడలేదు. ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట మీద కానీ ఎవరి మీద ఏమి తిరగబడలేదు. అతడు ఓపిక కలిగి ఉన్నాడని, సహనము కలిగి ఉన్నాడని ఆ సహనాన్ని సకల జనులకు తెలియబడనీడి. ఆయన సమీపంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన సమీపంగా ఉండడం కాదు. ఓ సహనము కలిగిన జనుల మధ్య ఇమ్మానుయేలుగా ఉన్నాడు. సహనము కలిగిన యోబు దగ్గర ఇమ్మానుయేలుగా అంటే యోబుకు తోడై ఉన్నవాడుగా. అయితే ఆనాడు సుడిగాలిని శరీరముగా ముసుగుగా ధరించుకుని ఉన్నాడు. ఎంఆర్పి అంటే ఆయన ముసుగులు మారుస్తాడు. ప్రణాంగారు అంటారు ఆయన ముసుగులు మారుస్తాడు అని చెప్పాడు. మేఘాన్ని ముసుగుగా వేసుకున్నాడు, దాన్ని మార్చాడు. సుడిగాలి ముసుగుగా వేసుకుని దాన్ని మార్చాడు. శరీరాన్ని ముసుగుగా ధరించుకుని అబ్రాహాం దగ్గరికి వెళ్ళాడు. అలాగూ ఆయన ముసుగులు మారుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమీపముగా ఉన్నాడనేది కాదు. కాబట్టి ఇప్పుడు ఇమ్మానుయేలు మనకు తోడై ఉన్నాడు గనక ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించుడి. ఇంకా ఆయన తోడై ఉన్నాడు గనక దేనిని గురించి మీరు చింతించకూడని ఉంది. వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా మీ అందరూ ఉపవాసాలు ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఉండలేదే? పెండ్లి కుమారుడు శ్రమతో ఉండగా ఏమండి పెండ్లి ఇంటి వారు లేకపోతే పెండ్లి కుమార్తె దుఃఖించునా ఆయన నమ్మనిస్తారు. ఎల్లప్పుడూ ఆయన యందు నీ చింతలన్నీ ఆయనకు అప్పగించాయి, ఆయనే చూసుకును. హల్లెలూయా. ఇస్సాకు చింతపడుతున్నాడు. గొర్రెపిల్ల లేదే బలి అర్పించడానికి. అబ్రాహాము ఉన్నాడు, తండ్రి గొర్రెపిల్లేది అని అంటే అబ్రాహాం అన్నాడు, యావే ఈరే, నువ్వు దాని గురించి చింతించొద్దు, దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, యావే చూసుకొను అన్నాడు అంతే. అందుకనే మన జీవితాన్ని గురించి మనం చింతించాల్సిన పని లేదు. మన సమస్యల గురించి మనం చింతించాల్సిన పని లేదు. మన ఒడిదుడుకు గురించి మనం చింతించాల్సిన పని లేదు. యోబు వాటన్నిటి గురించి ఏమి చింతించక యావే ఇచ్చును, యావే తీసుకొనిను, ఆయనకే మహిమ కలిగిన కాకని ఆయన యందు సహనము కలిగి ఓపిక కలిగి సంతోషముతో ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. ఆయన వచ్చి యోబుకు తోడై ఉన్నాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు కూడా మనకు ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనాడు చెప్పండి? ఇమ్మానుయేల్. ఏలియా తర్వాత ఎవరు రావాలి? ఆయనే రావాలి. లేఖనాల ప్రకారమే ఆయన వచ్చాడు. కానీ బ్రహ్మాంగార సంఘాలు గుర్తించక వేకు నక్షత్రాన్ని ఏం చేస్తారని చెప్పండి? ధృవీకరిస్తూ ఉన్నాయి. కానీ ఆయన లేఖనాల ప్రకారమే, కాలము ప్రకారమే ఆయన వచ్చాడు. 2000 సంవత్సరాల ముగింపులో 8వ దినములో తెల్లవారుజామున 3 గడిలో వచ్చినట్లుగా ఆయన ప్రకటించుకున్నాడు. కానీ ఇసుక మీద కట్టబడిన వారందరూ కూడా పడిపోతారు. ఇసుక మీద కట్టబడిన వారందరూ కూడా నమ్మరు. ఇసుక మీద కట్టబడిన వారందరూ కూడా వీళ్ళు వేషధారణ కలిగిన విశ్వాసులు. వీళ్ళు వేషధారణ అంటే అది ఇసుక మీద చక్కగా ఇల్లు అందంగా కనబడతా ఉంటుంది, చాలా బాగా కనపడతా ఉంటుంది. ఇసుక మీద చక్కగా కనబడతా ఉంటుంది. కానీ గాలి వచ్చినప్పుడు దాని బలహీనంగా ఉంది కాబట్టి పడిపోద్ది అనమాట. దాని పునాది బలహీనమైంది. బండ మీద కట్టబడిన ఇల్లు బలమైంది కాబట్టి ఆమె ఎవ్వరూ పడగొట్టలేదు. అందుకని ఏ దూరంలో అవ్వ ఉందనుకోండి, అవ్వ ఇసుక మీద కట్టబడింది,
ఇసుక మీద కట్టబడింది కాబట్టి సర్పం యొక్క మాటలను బట్టి, లేకపోతే అబ్బాయి మాటలను బట్టి, లేకపోతే అమ్మాయిల మాటలను బట్టి ఇసుక మీద కట్టబడిన వాళ్ళు ఓరకనే పడిపోతారు. వాళ్ళ ప్రేమల్లో, వీళ్ళ ప్రేమల్లో లోకాన్ని ప్రేమించడం, వాటిని ప్రేమించడం, వీటి మీద ప్రేమించడం, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం, పడిపోతారు. వీళ్ళు ఓరకనే పడిపోతుంటారు ఇసుక మీద కట్టబడిన వాళ్ళు. ఏది చూస్తే అది సాతానుడు ఎప్పుడు కూడా లోకాన్ని చూపిస్తాడు. మెస్సీ కూడా అదే చూపించాడు అన్నమాట. ఇసుక మీద కట్టబడిన అమ్మాయి ఏం చేస్తా చెప్పండి? ఆ కాలేజీలోని స్కూల్లో ఒక అబ్బాయి కనపడగానే అబ్బాయి అంట పడిపోతాయి. ఇసుక మీద కట్టబడింది. పండగ మీద కట్టబడినటువంటి వధువు, ఆయన యొక్క వధువు, లేకపోతే ఆ అమ్మాయి, ఆయన వధువు, ఆ అమ్మాయి బండ మీద కట్టబడింది కాబట్టి అవ్వవలే, ఏదోనలు అవ్వవలే ఆమె సర్పం ప్రేమలో పడిపోయినట్టు ఈమె కూడా లోకమును వాటిని ప్రేమించడం. కారణం ఎందుకనంటే ఈమె బండ మీద కట్టబడింది. హల్లెలూయా! ఈమెను ఎవరు పడగొట్టలేరు. మెస్సీని పడగొట్టలేని విధంగానే సాతానుడు ఈమెను కూడా పడగొట్టలేడు. ఈమె బలమైనటువంటిది, బలమైన విశ్వాసము కలిగింది కాబట్టి అందుకనే ఈమెను ఆయన తీసుకొని పోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఇమ్మానుయేలుగా. ఏ వెనక్కు చూడడానికి వచ్చావా? ఇక్కడ వాక్యం వినడానికి వచ్చావా? కాబట్టి పిల్లారా, ఏదో ఆలోచనతో కూర్చుంటావేంటి ఎక్కడెక్కడియో? కాబట్టి పిల్లారు, మీరు ఆలోచన చేయండి. ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? సహనము కలిగినటువంటి వధువుని తీసుకొని వెళ్ళడానికి ఆయన నమ్మనిస్తాం. బైబిల్లో ఎస్తేరు చాలా సహనం కలిగింది, అలాగే వస్తీ అయితే సహనం లేనిది. ఇంకా అర్థమైందా? అలాగే బైబిల్లో పిల్లారా, సహనం లేని వారు లక్షల మంది ఉన్నారు. ఇసుకురేణి వల్ల చనిపోయారు. యెహోషువ, కాలేబులు సహనము కలిగిన వారు, ఓర్పు కలిగిన వారు, దీర్ఘశాంతము కలిగిన వారు, అన్యాయాన్ని సహించేవారు. మెస్సీ చూడండి, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి ముళ్ళ కిరీటం పెట్టి, సిలువ పెట్టి, భుజం మీద సిలువ పెట్టి, కొడల తెప్పలతో కొడుతూ ఉంటే, నన్ను అన్యాయం చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, మీరు అన్యాయపు తీర్పు ఏమి నోరు తెరవలా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. కానీ ఇప్పుడైతే ఈ జనుల కోసం, ఈ జగతి కోసం కాదు, కానీ ఆయన వధువు కోసం వచ్చి ఇమ్మానుయేలుగా మారాడు. మనకు తోడై ఉండేవాడుగా మారాడు. హల్లెలూయా! ఇప్పుడు ఆయన సమీపంగా ఉండడం కాదు, కానీ ఏదో దగ్గరలో ఉండడం కాదు, కానీ ఇప్పుడు మనకు ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందువల్ల నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఓ, నీకు ఆయన తోడుగా ఉన్నాడు. రెండవ రాకడలో దావీదు నక్షత్రముగా, ఓ ఇజ్రాయేలు చూడండి, నిర్గమకాండ 14వ అధ్యాయంలో, ఇదిగో ఆయన మనతో యుద్ధము చేయించున్నాడు కనుక వారి పక్షముగా ఉండి మనం పారిపోదాం రండి. దయ్యము నీ యొద్ద నుండి పారిపోయే సమయం ఇదే. ఆయన నీకు ఇజ్రాయేలు కానాడు ఆ బలిష్ఠకు దూత మేఘములో వారికి తోడుగా ఉన్న రీతిగానే 1995లో ఆయన ఉరుముతూ కిందకు వచ్చి ఆయన తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక, ఓ ఇప్పుడు అపవాదే భయపడి పారిపోయే సమయం. దయ్యమే, లోకాశలే, లోకమే, ఐగుప్తు సైన్యం పారిపోయిన రీతిగా నీ హృదయంలో నుండి లోకమంతా, పొట్టంతా బయటికి పారిపోయే సమయం ఇది. హల్లెలూయా! ఇజ్రాయేలీయులు పారిపోలేదు, ఐగుప్తు సైన్యమే పారిపోయింది. ఐగుప్తు సైన్యమే నశించింది ఎర్ర సముద్రంలో. ఇజ్రాయేలు దాటి వెళ్ళారు. ఇప్పుడు ఆయన మనకు కేడముగా ఇమ్మానుయేలు ఉన్నాడు. హల్లెలూయా!
హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఇప్పుడు మనకు తోడై ఉన్నవాడు, ఓ ఇప్పుడు మనకు తోడుగా ఉన్నవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే ఆయన నీకుండగా ఏమీ భయపడాల్సిన పని లేదు. ఆ తెల్లవారుజామున ఇజ్రాయేల్ భయపడలేదు, శత్రువులకు భయపడలేదు, దయ్యానికి భయపడలేదు, రోగములకు భయపడవు, దయ్యానికి భయపడవు, మరణానికి భయపడవు, దేనికి భయపడవు. అదే నీ యొద్ద నుండి పారిపోయే సమయం అనమాట. మెస్సీని చూడడం శోధించి పడగొట్టలేక, అయ్యో ఎంతగా శోధించినా నేను చూయించిన ఏటిని కూడా ఇతను ఆశించడం లేదు. ఏమండి, లోకానంతరం చూపిస్తున్నాను, నువ్వేం చేస్తావు చెప్పండి. రోడ్డు మీద కనపడింది అనుకోండి, చక్కగా మంచి బిల్డింగో లేకపోతే ఏడు కనపడితే ఆశపడిపోతుంటాను. సాతాను అయినా నీకు చూపిస్తుంటాడు, ఆ బిల్డింగ్ చూడు ఎంత అందంగా ఉందో, ఇది ఎలాగ అందంగా ఉందో చూడు, ఈ వీధి చూడు ఎంత బాగుందో. అందంగా ఉందని చెప్పేవాడు, నీకు ఆలోచనలు పెట్టేవాడు దయ్యమే, సర్పమే. నువ్వు అన్నీ ఏం చేస్తావంటే వాటిని ప్రేమిస్తావు. ఇంటికి వెళ్ళి ఏమే చూసావా, అక్కడ బిల్డింగ్ చూసావా ఎంత బాగుందో, దాని గురించి మాట్లాడేలాగా చేసి కూడా సాతాను. కానీ పిల్లారా, నిజముగా ఓ మెస్సయ్య అపవాది మాటలకు చోటు ఇవ్వలేదు కనుక, దయ్యము యొక్క మాటలకు ఆయన చోటు ఇవ్వలేదు కనుక, దయ్యము ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్నది బైబిల్లో. హల్లెలూయా. ఎందుకంటే ఆమె హృదయములో అంటే పిల్లారా ఆయన యొక్క హృదయంలో చోటు ఇవ్వలేదు కాబట్టి ఆ దయ్యం వెళ్ళిపోయింది. అలాగే ఆమె హృదయంలో, వధువు హృదయంలో కూడా ఆమె ఎవ్వరికి మెస్సయ్యకి తప్ప లోకంలో దేనికి అపవాది తీసుకొచ్చి శోధించినా, ఇది చూడు ఎంత బాగుందో అంత బాగుందని శోధించినా ఆమె దానిని ప్రేమించదు, కానీ ఆయన మాత్రమే ప్రేమిస్తుంది. అదే నిజమైన వధువు. హల్లెలూయా. మండ మీద కట్టబడింది, ఆమెను ఎవరు పడగొట్టలేరు. ఎవరు వశము ఆమె కాదు, ఎవరి వశములోకి ఆమె వెళ్ళదు. ఆత్మ వశములో ఉండే వ్యక్తి వధువు. హల్లెలూయా. నువ్వు కూడా ఎప్పుడు ఆత్మవశంలో ఉండాలి. ఆత్మచేత ప్రేరేపించబడి ఆత్మవశంలో ఉండి ఆత్మచేత నడుస్తూ, ఆత్మచేత ప్రార్థిస్తూ, ఆత్మచేత పాటలు పాడుతూ, ఆత్మచేత స్తుతిస్తూ, ఆత్మచేత పరిచర్య చేస్తూ, ఆత్మచేత సమస్త కార్యాలు జరిగించేదే నిజమైనటువంటి వధువు. ఆమెకు ఒకరు చెప్పాల్సిన పని లేదు, వాక్యమే ఆమె ఏమి చేయాలో చెప్తుంది. హల్లెలూయా. ఏ బ్రదరో ఏ సిస్టరో నువ్వు అలాగన్నాడు ఇలా అన్నాడు అలాగ చెయ్యి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె భర్త ఇక్కడ నుండి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అది ఆమె అనుసరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఇప్పుడు నీకు ఇమ్మానుయేలు అంటే మనకు ఇమ్మానుయేలుగా ఆయన ఉన్నాడు. అంటే సర్వశక్తిమంతుడు మనకు తోడై ఉన్నాడు. సమీపంగా ఉండడం కాదు, సహనము కలిగి ఉండడం కాదు, సహనము కలిగిన వధువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. సహనము కలిగిన యోబు దగ్గరికి ఆయన ఏ విధంగా వచ్చి శరీరాన్ని మార్చాడు, సుడిగాల్లో వచ్చి, ఇప్పుడు కూడా ఆయన నిన్ను నీ దేహాన్ని మార్చడానికి వచ్చాడు. ఆయన రెండవసారి ఎందుకు వచ్చాడు? మొదటి రాకడలో నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండవసారి ఇప్పుడు నీ దేహాన్ని మార్చడానికి వచ్చాడు. మార్చి నీ శరీరాన్ని మార్చి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? ఇమ్మానుయేలుగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన్ని పట్టుకో. ఈ రాకడని నువ్వు త్రోసివేయదు సుమా. లేఖనాలు నమ్ము, కాలాన్ని విశ్వసించు. విడిచిపెట్టబడితే ఎవ్వరు నిన్ను రక్షించలేరు, ఎవ్వరు నిన్ను కాపాడలేరు. లోకముతో పాటు నువ్వు కూడా నశించిపోవలసిందే. ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడో మనం చూస్తే ఏలియా ద్వారా ఆయన మాట్లాడాడు. ఏలియా ద్వారా మాట్లాడితే ముఖాముఖిగా మాట్లాడడం అవ్వదు. ఏలియా ఎవరు చెప్పండి? ఆయన 7 దూతల్లో ఒక దూత. కానీ ఇప్పుడు ఏలియా ద్వారా కాకుండా ఆయనే వచ్చి మాట్లాడుతున్న సమయం. హల్లెలూయా. నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆయన అంతమందు
ముగింపులో చివరిలో ఆయన కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఓ ఇప్పుడు మనము ఏకూచుక కాలములో కుమారుని కాలములో కుమారుని యొక్క లేఖనాలు నెరవేరుతున్న కాలంలో మనమున్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఇమ్మానుయేలుగా ఉన్నాడు. సమీపంగా ఉండడం కాదు, ఇదిగో దగ్గరలో ఉన్నానని కాదు, మన మధ్య ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఆయన ఇక్కడ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీతో వచ్చి నిన్ను వాక్యంలో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, లోకముతో కలిసిపోకుండా, ఐగుప్తులకు ఇశ్రాయేలుకి మధ్య నిలిచిన రీతిగానే నీకు లోకానికి మధ్య నిలిచి వాళ్ళ మధ్య నిన్ను వేరు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీకు ఆయన వేరు చేస్తుంటాడు. నేను లోకంతో కలిపేయడు. అందుకని నువ్వు లోకంతో స్నేహం చేయలేవు, లోకస్తులతో కలిసి వెళ్ళి తిరగలేవు, లోకస్తులతో లోకరీతిగా జీవించలేవు, లోకరీతిగా మాట్లాడలేవు, లోకరీతిగా ఆలోచించలేవు, లోకస్తులు వెంటబడి తిరగవు. కారణం ఎందుకంటే దూత నిన్ను లోకస్తుల నుండి ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం. ఇప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను దీవించడానికి వచ్చాడు. ఎందుకనంటే దీవించేవాడు ఆయనే. అబ్రాహామును దీవించిన వాడే, ఆశీర్వదించిన వాడే, ఇస్సాకును ఆశీర్వదించిన వాడే, యాకోబును ఆశీర్వదించిన వాడే, యోసేపును ఆశీర్వదించిన వాడే. మరలా మనల్ని ఆశీర్వదించుటకు, ఆశీర్వాదకరము భూమి మీదకు తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనకు తోడై ఉన్నవాడు ఎవరు? ఇమ్మానుయేలు. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఇమ్మానుయేలుగా మారాడు. నీకు తోడుగా ఉండడం కోసం ఆయన ఇమ్మానుయేలుగా మారాడు. ఏ దూతలో తోడుగా కాదు, ఆయనే దూతగా, ఆయనే తోడుగా. అంటే దూత అనగా వర్తమానికుడు. బ్రహ్నాం గారు అంటారు దూత అనగా వర్తమానికుడు. హల్లెలూయా. కాబట్టి ఆ వర్తమానం ద్వారా ఆయన నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? రక్షిస్తున్నాడు. లోకంలో శ్రమల్లో పడతావు, ఉగ్రతలో పడిపోతావు అని చెప్పి ఆయన నిన్నేం చేస్తున్నాడు? మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ రక్షకుడు ఇప్పుడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు. రక్షకుని కాలంలో మనం ఉన్నాము. బ్రహ్మాంకార్ కాలంలో లేము, ఏలియా కాలంలో లేము, కానీ రక్షకుని కాలంలో మనం ఉన్నాము. ఆ రాజ్యములోనికి, నూతన యెరూషలేములోనికి ప్రవేశించే కాలంలో ఉన్నాము. 20 లక్షల మంది కానారు ఇద్దరే అంటే ప్రపంచంలో ఈనాడు ఎంత తక్కువ మంది ఎత్తపడతారు, ఎంత తక్కువ మంది ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు ఆలోచన చేయండి. చాలా మంది విడవబడి నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే చెరుగుతున్నాడు ఆయన. ఇలారా, ఆయన చెరుగుతున్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు అంటే నిజమైన గోధుమలు, అవి వాక్యం మీద నిలబడతాయి, చాట్లో నిలబడతాయి. కానీ పొట్టు అంటే ఇసుక మీద కట్టబడిన వాళ్ళు వాక్యాన్ని వింటారు కానీ పాటించరు, వాక్య ప్రకారం నడవరు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు, కాల్చివేయబడతారని బైబిల్ చెప్తుంది. అందుకనే పొట్టుని, గోధుమల్ని, ఐగుప్తు సైన్యాన్ని, ఇజ్రాయిల్ని వేరు చేసిన రీతిగానే ఇప్పుడు కూడా లోకములో నుండి, అలాగే బ్రహ్మాం గారి యొక్క దుర్బోధ సంఘాలు ఉన్నాయి. నిజమైన సంఘం ఉన్నట్లయితే అది వర్తమానాన్ని నమ్ముతుంది. వాటి నుండి నిన్ను వేరు చేయడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. వేరైన వారే ఆశీర్వాదం పొందుతారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనము ఆయన్ని మధ్యాకాశంలో ఎదుర్కొనబోతున్నాము. హల్లెలూయా. పెళ్లి విందులో మనము ఉండబోతున్నాము. అందుకని ఇప్పుడు వేకుచుక్కగా ఉన్నవాడు ఆయనే. మధ్యాకాశంలో ఆయన మనతో పెళ్లి విందులో ఉండబోతున్నవాడు ఆయనే. వేకుచుక్క ఆయనే, నీతిశూరుడు ఆయనే, ధవళవర్ణుడు ఆయనే. ఓ షారోను లోయల్లో పుష్పము ఆయనే. ఓ రక్తవర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. పిల్లరా, లోకంలోని వాళ్ళందరూ కూడా అది లేదు, ఇది లేదు, తినడానికి లేదు, లేకపోతే అవి లేవు, ఇవి లేవు, లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళు విచారిస్తూ ఉన్నారు. మనమైతే మెస్సీని కలిగి ఉన్నాము, ఆ రాజ్యం ఉంది, మహిమ శరీరాన్ని పొందుకోబోతున్నాం, 1000 ఏళ్ళు ఆయనతో ఉండబోతున్నామని దీనిని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు లోక సంబంధం వాటి గురించి విచారిస్తున్నావు, పెళ్ళిళ్ళు అవ్వలేదని, ఏమండి ఉద్యోగాలు రాలేదని, ప్రమోషన్ రాలేదని, లేకపోతే ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని నువ్వు ఇంకా విచారిస్తున్నావే లోకస్తుల వలె. కానీ నిజమైన వధువు వీటి గురించి విచారించదు. ఎందుకంటే ఆమె వీటిని విడిచిపెట్టేస్తని బైబిల్ చెప్తుంది. లోకమును సంపాదించుకునే సమయం ఇది కాదు, ఇది లోకముని విడిచిపెట్టే సమయం. లోక సంబంధమైన వాటి కోసం విచారించే సమయం ఇది కాదు, కానీ ఆయన్ని ఎదుర్కోబోతున్నందుకు సంతోషించే సమయం ఇది. ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నందుకు ఆయన బట్టి సంతోషించే సమయం ఇదే. హల్లెలూయా. ఓ తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, ఈ సంతోషము ఈ సమాధానము నీకు కావలెనా, నేడే యావే యొద్దకు రమ్ము. గ్లోరీ. నేడే యావే యొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే చెప్పనాశయ. గ్లోరీ, గ్లోరీ. చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మన ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఓ మనము మధ్యాకాశంలో ఆయన కలుసుకొని 1000 ఏళ్ల పాలనలో శాశ్వతమైన గృహాల్లో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోని వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన వాటి గురించి విచారిస్తూ ఉన్నారు. మనకైతే ఆ విచారాలు లేవు. మనము ఆయనందు, ఇమ్మానుయేలందు మనం ఆనందిస్తూ ఉన్నాము. ఇమ్మానుయేలుగా ఇప్పుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల చదువుల గురించో, ఉద్యోగాల గురించో, కాలేజీల గురించో, డబ్బు గురించో ఏ విచారాలు మనకు లేవు. అవన్నీ ఆయనకు అప్పగించి ఆయన ఎందుకు మనం ఆనందిస్తూ ఉన్నాం. ఆయన వచ్చాడనే ఆనందం, ఆయన తోడుగా ఉన్నాడనే ఆనందం. ఎందుకంటే ఆయన తోడుగా ఉండడం కంటే మనకి ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు. ఆయన తోడుగా ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నరకానికి వెళ్ళొద్దు సుమా, శ్రమల్లోకి వెళ్ళొద్దు సుమా. అందమైన మోసపూరితమైన లోకాన్ని నమ్మద్దు సుమా. ఎంతో అందంగా కనబడుతున్నది ఈ లోకం, మోసపోవద్దు, దాన్ని ప్రేమించు సుమా.
లోకం యొక్క వలలో పడొద్దు, ఆశల్లో పడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం లేని రాజ్యము, వ్యాధులు లేవు. ఈయన అక్కడికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆ దేశానికి వెళుతున్నందుకు నీకు సంతోషంగా లేదా? ఆ దేశానికి వెళుతున్నందుకు ఆనందంగా లేదా? ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? లోక విచారాలు విడిచిపెట్టలేకపోతున్నావా? ఇంకా లోకాశలు విడిచిపెట్టలేకపోతున్నావేమో. నువ్వు విడవబడతావు సుమ. ఎలా అయితే విడవబడే వాళ్ళందరూ లోక విచారాలు కలిగిన వాళ్ళు, లోకాశలు కలిగిన వాళ్ళు, లోక చింతలు కలిగిన వాళ్ళు, లోక సంబంధ వాటి గురించి ఆలోచించే వాళ్ళు, బాధపడే వాళ్ళందరూ విడవబడతారు. ఆయన ఆనందించే వాళ్ళే ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం శాశ్వతంగా ఉంటుంది అనుకున్నావేమో, ఈ లోకం ఇలాగే ఉంటుంది అనుకున్నావేమో. నీ కొంపలు, నువ్వు సంపాదించిన డబ్బు, నీ పేరు, నీ కుటుంబం ఇలాగే ఉంటారనుకుంటారేమో. శ్రమకాలంలో చెట్టుకొకరు పుట్టుకొకరు వెళ్ళే సమయం, పరిగెత్తే సమయం వచ్చింది సుమా. తల్లి జాడ బిడ్డకు రాక, బిడ్డ జాడ తండ్రికి రాక, తల్లి జాడ బిడ్డకు రాక, బిడ్డ జాడ తండ్రికి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, 3.5 శ్రమల రోజు. 3.5 సంవత్సరాల భూమి మీద శ్రమలు ఉండబోతున్నాయి. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మాటను వినుసుమా. ప్రతి మనుష్యుని మాట వ్యర్థము, ఆయన వాక్యమే సత్యము. మన మాటల్లో ఎన్నో వ్యర్థమైన మాటలు ఉండొచ్చు, కానీ ఆయన మాటల్లో ఏమి వ్యర్థమైన మాట లేదు. హల్లెలూయా. మనం ఆయన స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. బండ మీద కట్టబడిన ఇలువలే సహనముతో ఉన్నవాడు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రవక్తను మీరు మాదిరిగా పెట్టుకోండి. యోబు యొక్క సహనాన్ని మీరు ఎరుగుదురు కదా, అలాగే మీ సహనాన్ని సకల జనులకు తెలియబడినీడి. ఆ బండ మీద కట్టబడిన ఇలువలే నువ్వు సహనంతో ఉండాల్సమ్మా. హల్లెలూయా. ప్రతి చిన్నదాన్ని కూడా చిరుబురులాడిపోతున్నావేమో, కసుబుసుమంటున్నావేమో సుమా. ఏది మాట్లాడినా కోపంతో మాట్లాడడం తప్ప ప్రేమతో మాట్లాడడం రావట్లేదేమో సుమా. సహనము కలిగి ఉండు, ప్రేమతో మాట్లాడు, ప్రేమతో చెయ్యి, ప్రేమతో నడువు. ఆ ప్రేమ నిన్ను తీసుకుని వెళుతుంది. కొండలను పెకలింపగలిగిన విశ్వాసము గలవాడవైండి. బైబిల్లో మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉండి, ఎన్నో నీ ఆస్తి అంతయు పేదలకు ఇచ్చినప్పటికి కూడా ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడివే. ప్రేమ ప్రేమ ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని నువ్వు గైకొంటావు సుమా. ఆయన ప్రేమిస్తే త్రిత్వాన్ని నమ్మము. ఆయన ప్రేమిస్తే స్త్రీ అధికారం చేయదు, ఉపదేశించదు. ఆయన ప్రేమిస్తే సహనము కలిగి ఉంటావు. ఆయన ప్రేమిస్తే ఏదో ప్రభు అని పిలిచెళ్ళవు, కానీ ఆయన చిత్త ప్రకారం నడుస్తావు. మనుషుల చిత్త ప్రకారం కాదు, నీ భార్య చిత్త ప్రకారమో నీ భర్త చిత్త ప్రకారమో కాదు. ఆయన చిత్తమనగా ఆయన వాక్య ప్రకారంగా నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా.